శ్రీమాత్రే నమః. అమ్మతో ప్రయాణానికి స్వాగతం. అందరికీ కూడా అమ్మవారి యొక్క ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటూ, ఈరోజు కార్తీక పౌర్ణమి, పైగా కార్తీక సోమవారం. ఎంతో పవిత్రమైనటువంటి ఈ రోజున ఈ కథ వినడం వలన స్వామివారి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహంతో పాటు సకల పాపహరణం కూడా లభిస్తుంది. కాబట్టి భక్తి శ్రద్ధలతో ఈ కథను వినండి. ఒకానొక నాడు శౌనకాది మహామునులందరూ కలిసి సూత మహర్షిని అర్ధనారీశ్వర స్వరూప ఆవిర్భావం గురించి తెలుపమని కోరగా, అందుకు సూత మహర్షి ఈ విధంగా చెప్పుచున్నారు. ఓ మునులారా, సృష్టి ప్రారంభంలో బ్రహ్మ చేసినటువంటి సృష్టి వృద్ధి చెందలేదు. ఆ కారణంగా ఆయన ఎంతో దుఃఖాన్ని పొందాడు. అప్పుడు ఆకాశవాణి స్త్రీ పురుష సమాగమం వలన కలిగేటటువంటి సృష్టిని చేయవలసిందని కర్తవ్యాన్ని ఉపదేశించగా ఆయన అలాగే సంకల్పించాడు. కానీ అప్పటి వరకు జరిగినటువంటి పంచముఖుడైనటువంటి పరమేశ్వరుని సృష్టి నుండి స్త్రీ సమూహం ఇంకా ప్రకటితం కాలేదు. కాబట్టి పితామహుడు మైథున సృష్టిని చేయలేకపోయాడు. అలా ఈశ్వరానుగ్రహం లేనిదే ఎట్టి కార్యం నెరవేరదని ఎరిగి పరాశక్తితో కూడి ఉన్నటువంటి పరమేశ్వరుని యొక్క హృదయంలో ధ్యానిస్తూ హిరణ్యగర్భుడు తీవ్రమైనటువంటి తపశ్చర్యకు పూనుకున్నాడు. ఆయన తపస్సుకు ప్రీతుడైనటువంటి పరమేశ్వరుడు సగం పురుషుడు సగం స్త్రీ కలిగినటువంటి అర్ధనారీశ్వర స్వరూపాన్ని ధరించి ప్రత్యక్షమై ఇలా అన్నాడు. పుత్రా, ప్రజావృద్ధి చెయ్యాలి అనేటటువంటి నీ యొక్క మనోరథం నాకు తెలుసు. శివశక్తులమైనటువంటి మేము ఇప్పటి వరకు స్థిరశక్తులుగా సృష్టిపూర్వ శక్తులుగా అద్వైత స్థితిలోనే ఉండిపోయాము. నీ ప్రయోగానికి యోగ్యమైనటువంటి మరొక శక్తిని స్థిరుడనైనటువంటి నేను నా నుండి వేరు చేసి నీకు ఇస్తున్నాను అని పలికి తన యొక్క శరీరాన్ని రెండుగా విభజించాడు. ఆ రెండవ భాగం స్త్రీ శక్తి అయినటువంటి ఉమాకృతిని పొందింది. ఆ పరమశక్తిని వీక్షించి ప్రణమిల్లి వినయంగా ఇలా ప్రార్థించాడు విధాత. ఓ ఉమాదేవి, సృష్ట్యాది యందు నీ భర్త నన్ను సృష్టించి సృష్టి కార్యాన్ని నెరవేర్చవలసిందిగా ఆజ్ఞాపించాడు. నేనింతవరకు సనక సనందనాది మహర్షులను, దేవతలను, ఇంకా ఇతరమైనటువంటి సృష్టిని నా మనసు చేతనే సృష్టించాను. అది వృద్ధి పొందడం లేదు. ఇప్పుడు స్త్రీ పురుష యోగోద్భవమైనటువంటి సృష్టిని చేయడానికి సంకల్పించాను. కానీ ఇంతవరకు అవ్యమైనటువంటి స్త్రీజాతి మాత్రం ఉద్భవించలేదు. దానిని సృష్టించేటటువంటి సామర్థ్యం నాకు లేదు. శక్తి స్వరూపిణి అయినటువంటి నీవు అట్టి సామర్థ్యాన్ని నాకు ఇవ్వమ్మా. స్థావర జంగమాత్మకమైనటువంటి ఈ యొక్క సృష్టి యొక్క అభివృద్ధి కొరకు తల్లి, నీవు నా పుత్రుడైనటువంటి దక్షునికి కుమార్తెగా జన్మించు. పరమేష్టి యొక్క పలుకులకు అట్లే అగుగాక అని వరమిచ్చి ఆ ఉమాదేవి తన యొక్క భ్రూమధ్యం నుండి దివ్యకాంతులు కలిగినటువంటి ఒక శక్తిని సృష్టించింది. ఆ శక్తిని చూసి పరమేశ్వరుడు జగన్మాతతో, ఓ దేవి, ఈ విధాత కోరికను ప్రీతితో నెరవేర్చు అని పలకగా ఆమె దక్షుని కుమార్తెగా జన్మించింది. జగన్మాత బ్రహ్మకు సాటి లేనటువంటి శక్తిని ఇచ్చి తిరిగి శంకరునిలో ఐక్యమైంది. అప్పటి నుండి లోకంలో స్త్రీ విభాగం కల్పించబడి స్త్రీ యొక్క పుంస యోగోద్భవమైనటువంటి ప్రజా సృష్టి వర్ధిల్లింది. ఇది శంకరుని యొక్క అర్ధనారీశ్వర ఆవిర్భావ గాథ. ఇది పుణ్యప్రదం. సూతుడు శౌనకాది ఋషులతో ఇంకా ఇలా చెబుతున్నాడు. ఋషులారా, ఆద్యాంతాలు లేనటువంటి ఈ సృష్టి అనంతం. ఇందులో బ్రహ్మాండాలు ఉన్నాయి. కాలం కూడా ఆద్యాంతాలు లేనిదే. అది అనంతం. రెప్పపాటులో మొదలై రోజులు, సంవత్సరాలు, యుగాలు, మహాయుగాలు, మన్వంతరాలు, కల్పములు, ఇలా బ్రహ్మగారి ఆయుర్దాయం వరకు కాలగణన ఉంటూనే ఉంటుంది. ఈ అనంతమైనటువంటి కాలంలో శివప్రభువు అనేక యోగేశ్వర అవతారములో ఆవిర్భవించాడు. ప్రతి ద్వాపరంలోనూ వ్యాసుడు ఆవిర్భవించి వేద విభాగాన్ని చేస్తాడు. అలాగే ప్రతి కలియుగారంభంలోనూ శంకరుడు యోగీశ్వరుడై ఆవిర్భవించి యోగ మార్గాన్ని ప్రవర్తింపచేస్తాడు. ప్రతి అవతారానికి 4 శిష్యులు ఉంటారు. ఆ శిష్యులందరూ కూడా శరీరమంతా విభూదిని పూసుకొని రుద్రాక్షమాలను ఆభరణాలుగా ధరించి నుదుట త్రిపుండరాలు కలవారై సాక్షాత్తు పరమేశ్వర స్వరూపులై దివ్యమైనటువంటి శివయోగ మార్గాన్ని ప్రచారం చేస్తారు. వారందరూ కూడా ధర్మనిష్ఠులు, వేదాంగ పారాంగతులు. హృదయ గుహయందు లింగార్చన చేయుటలో స్థిరచిత్తం కలవారు. శాశ్వతమైనటువంటి పరబ్రహ్మ స్వరూపులైనటువంటి పశుపతి వారి యొక్క శిష్యుల సంఖ్య ఎప్పుడూ కూడా 112. ఇంకా సూత మహర్షి వారు శౌనకాది ఋషులతో ఇలా అంటున్నారు. ఓ తపోధనులారా, మీకిప్పుడు పరమేశ్వరుని యొక్క పూర్ణావతారమైనటువంటి భైరవావతార గాథను చెబుతున్నాను, శ్రద్ధతో వినండి. ఈ జగత్తంతా కూడా శివపార్వతుల యొక్క లీలా విలాసమే. సహస్రకోటి జనార్జితమైనటువంటి పూర్వపుణ్యం వలన
జ్ఞాన వైరాగ్య సంపన్నుడైనటువంటి శంకరుని యందు భక్తి పుట్టదు. భక్తి లేని వారికి ఆయన అనుగ్రహం లభించదు. హరిబ్రహ్మాదులు సైతం ఆయన మహిమను తెలుసుకోలేరు. లోకంలో ఇన్ని భోగాలు ప్రలోభ పెడుతూ ఉంటే వాటిని కాలదన్ని మనసును వైరాగ్యం వైపుకు మళ్లించుకొనవలనంటే మాటలా? అది జ్ఞానం వల్లనే సాధ్యమవుతుంది. జ్ఞానం ఎప్పుడూ కూడా అవిద్య, అహంకారములనబడేటటువంటి మావిచే కప్పబడి ఉంటుంది. అహంకారం అనగనిదే నేను అనేటటువంటి అసలు తత్వం గోచరించదు. హరిబ్రహ్మాదులు సైతం అహంకారానికి లోబడేవారే. ఈ విషయంలో ఒక పూర్వగాథను చెబుతున్నాను వినండి. పూర్వం ఒకప్పుడు దేవతలు ఋషులు కలిసి పరబ్రహ్మ తత్వాన్ని తెలియగోరి బ్రహ్మ వద్దకు వెళ్ళి ప్రళయకాలంలో కూడా నశించినటువంటి అవ్యయ తత్వం ఏది అని ప్రశ్నించారు. దానికి ఆయన అహంకారంతో ఇలా ప్రత్యుత్తరమిచ్చాడు. ఓ జిజ్ఞాసులారా, సృష్టి స్థితి లయ కర్తను కూడా నేనే. నేను స్వయంభువును. నాకంటే అవ్యయమైనటువంటి తత్వం లేదు. బ్రహ్మ యొక్క అహంకారానికి నవ్వి విష్ణువు అంతకు మించినటువంటి అహంకారంతో ఇలా అన్నాడు. ఓ వశ్చా, యోగీశ్వరుడు అయినటువంటి నీకు ఇలాంటి మూర్ఖత్వం తగదు. నా నాభి కమలం నుండి ఆవిర్భవించినటువంటి నా కుమారుడవు నీవు. నారాయణుడును నేనే, పురుషోత్తముడును నేనే, యజ్ఞపురుషుణ్ణి నేనే. మాయ ఎప్పుడూ కూడా నా ఆధీనంలో ఉంటుంది. జీవులందరికీ కూడా సర్వోత్తమ గతియగు పరమ పురుషుణ్ణి నేనే. శివమాయా విమోహితులు, అహంకారపూరితులు, జీవభావ విలాసితులు అయినటువంటి హరిబ్రహ్మలు ఇలా వాదులాడుకొని సర్వత్రా ప్రమాణమైనటువంటి వేదాలను ఆశ్రయించి నాశనం లేనటువంటి ఏకైక తత్వం ఏది అని ప్రశ్నించుకున్నారు. దానికి ఋగ్వేదం ఇలా బదులు పలికింది. సర్వ ప్రాణులు ఎవరి యందు ఉన్నవో, ఎవరి నుండి సర్వ జగత్తు ఉద్భవించుచున్నదో ఆ రుద్రుడు ఒక్కడు మాత్రమే పరమతత్వం. ఏ ఈశ్వరుడు సర్వయజ్ఞములచే యోగముచే ఆరాధింపబడుచు ఉన్నాడో, ఎవరిచే మాకు ప్రామాణ్యం లభించుచు ఉన్నదో అట్టి సర్వసాక్షి అయినటువంటి అద్వైతత్వం పరమేశ్వరుడు. ఎవరిచే ఈ యొక్క జగచ్చక్రము తిప్పబడుచు ఉన్నదో, ఎవరిని యోగులు ధ్యానించెదరో, ఎవరి యొక్క ప్రకాశంచే జగత్తు ప్రకాశిస్తూ ఉన్నదో అట్టి అద్వయ పరమాత్మ ముక్కంటియే. ఏ దేవదేవుని కృపచే భక్తులకు జనులు ఆయనను చక్కగా దర్శించుచున్నారో, ఎవడు దుఃఖమునకు అతీతుడో అట్టి అద్వయ నిర్గుణ తత్వమే శంకరుడు. అలా ఆప్తవాక్యాన్ని పలికినటువంటి వేదమూర్తులను చూసి మాయా విమోహితులై వివేకాన్ని కోల్పోయినటువంటి హరిబ్రహ్మలు క్రుద్ధులై ఇలా అన్నారు. ఓ వేదమూర్తులారా, సత్యజ్ఞాన స్వరూపులైనటువంటి మీరు వివేకాన్ని కోల్పోయి మాట్లాడుతున్నారు. దిగంబరుడు, వికృత వేషధారి, నాగాభరణుడు, వృషభ వాహనుడు, భస్మధారి, స్త్రీకి లొంగిపోయి సగం దేహాన్ని ఇచ్చి ఎప్పుడూ కూడా వెంట పెట్టుకుని తిరిగేవాడు అయినటువంటి రుద్రుడు ఎక్కడా? సంగరహితుడైనటువంటి పరబ్రహ్మ తత్వం ఎక్కడా? అల్పబుద్ధులైనటువంటి హరిబ్రహ్మలు అహంకారంతో పలికినటువంటి పలుకులకు విచారించి సర్వవ్యాపకమైనటువంటి ఓంకారం సశరీరంగా సాక్షాత్కరించి తత్వాన్ని ఇలా తెలియజెప్పింది. ఓ విధిమాధవులారా, స్వయం జ్యోతిస్వరూపుడైనటువంటి రుద్రుని తపశ్శక్తిచే పార్వతి, చిదానందగనుడైనటువంటి రుద్రుని ఆనంద స్వరూపమే పార్వతి. వెలుగు సూర్యుణ్ణి, వెన్నెల చంద్రుణ్ణి, ఉష్ణగుణం అగ్నిని ఎలా విడిచి ఉండవో అలాగే ఆయన యొక్క తపశ్శక్తి రుద్రుణ్ణి విడిచి ఉండదు. రుద్రుని యొక్క ప్రమోద కళారూపమైనటువంటి ఆ తపశ్శక్తియే దాక్షాయణి, సతి, హైమావతి, శివ, భవాని, అపర్ణ, ఉమా, కామేశ్వరి, శివకామిని, గిరిజ, పార్వతి ఇత్యాది అసంఖ్యాక నామాలు ఉన్నాయి. ప్రళయకాలమందు సృష్టి మాయలో లీనమవుతుంది. మాయ పరబ్రహ్మ స్వరూపుడైనటువంటి రుద్రునిలో లీనమవుతుంది. కాముని పుట్టించినటువంటి ఈ విష్ణువు, కామానికి వశుడైనటువంటి ఈ బ్రహ్మ, మీరిద్దరూ కూడా సచ్చిదానంద పరబ్రహ్మ శబ్దవాచులెలా కాగలరు చెప్పండి? కాముని దహించినటువంటి పరమేశ్వరుడు ఒక్కడే అవ్యయ తత్వస్వరూపుడు. ప్రణవం ఇలా తత్వోపదేశాన్ని చేసినా హరిబ్రహ్మల యొక్క అజ్ఞానం మాత్రం నశించలేదు. అప్పుడు వారి మధ్య భూమ్యాకాశముల యొక్క అంతరాలమందు నిండినటువంటి గొప్ప జ్యోతి ఆవిర్భవించింది. దాని మధ్య త్రిశూలపాణి, పాలాక్షుడు, భుజగభూషణుడు అయినటువంటి పురుషుడు గోచరించాడు. ఆ పురుషుణ్ణి చూసి బ్రహ్మ, ఓ రుద్ర, పూర్వం నా లలాటం నుండి ఆవిర్భవించావు. నేనే నీకు రుద్రుడనేటటువంటి నామధేయాన్ని ఉంచాను. చెప్పు, నీకు ఏం వరం కావాలో కోరుకో అని గర్వంతో పలికాడు. ఆ మాటకు రుద్రుడు అత్యగ్రుడు కాగా ఆ రౌద్రం నుండి తేజోవంతుడు, భయంకరుడు అయినటువంటి ఒక పురుషుడు ముమ్మూర్తుల రుద్రుని పోలినవాడు ఆవిర్భవించాడు. అతనికి కాలభైరవుడు అనేటటువంటి పేరు పెట్టాడు రుద్రుడు. రుద్రుని యొక్క ఆజ్ఞను అనుసరించి అహంకారాన్ని ప్రదర్శించినటువంటి పితామహుని యొక్క 5వ తలను ఎడమ చేతి కొనగోరుతో గిల్లివేశాడు కాలభైరవుడు. ఆ దృశ్యాన్ని గాంచినటువంటి వివేకి అయినటువంటి విష్ణువు భక్తిపూర్వకంగా శతరుద్రీయ మంత్రాలతో రుద్రుని స్తుతించాడు.
బ్రహ్మ కూడా తత్వజ్ఞానాన్ని పొంది వేద మంత్రాలచే రుద్రుని స్తుతించాడు. ఈ విధంగా వారిద్దరికీ అహంకారం నిర్మూలం కాగా జ్ఞానోదయమైంది. శంకరుడు కూడా వారిద్దరికీ అభయమిచ్చి కాలభైరవునితో ఇలా అన్నాడు: ఓ భైరవా, సర్వ నగరాలలోనూ ముక్తిప్రదమైనటువంటి కాశీనగరం మీద నీకు ఆధిపత్యాన్ని ఇస్తున్నాను. భక్తుల పాపాలను భక్షిస్తావు కాబట్టి పాపభక్షణుడు అని, దుష్టులను శిక్షిస్తావు కాబట్టి ఆమర్దకుడు అని ఈ పేర్లు నీకు ఉంచుతున్నాను. ఈ విష్ణువును ఆదరించు, బ్రహ్మను మన్నించు. ఓ నీలలోహిత, ఈ బ్రహ్మ యొక్క కపాలాన్ని చేతధరించి కపాల వ్రతాన్ని పూని నిత్యము భిక్షాటనం చేసుకుంటూ జీవించు. కాశీ నగరాన్ని ప్రవేశించగానే నీకు బ్రహ్మహత్యా పాతకం తొలగిపోతుంది. ఇలా ఆజ్ఞాపించి తక్షణం బ్రహ్మహత్య అనే పేరు కలిగినటువంటి కన్యను సృష్టించి ఆమెతో ఇలా అన్నాడు: ఓ బ్రహ్మహత్య, ఉగ్రుడైనటువంటి ఈ యొక్క కాలభైరవుని దివ్యమైనటువంటి వారణాసి నగరాన్ని చేరేంత వరకు నీవు అనుసరించి వెళ్ళు. ఆ నగరంలోనికి నీకు ప్రవేశార్హత లేదు. అది తక్క మిగతా భూతలమంతా కూడా సంచరించు. ఇలా పలికి అంతర్ధానమయ్యాడు రుద్రుడు. శివుని యొక్క ఆజ్ఞను అనుసరించి కాలభైరవుడు బ్రహ్మహత్యా నివారణార్థం కాపాలికా వ్రతాన్ని పూని ముల్లోకాలలోని పుణ్యక్షేత్రాలను తీర్థరాజములను సేవిస్తూ నారాయణుని యొక్క నివాసానికి వెళ్ళాడు. భైరవాగమన వార్తను విన్నటువంటి విష్ణువు లక్ష్మితో కూడి ఎదురేగి ఆయనను పూజించి వినయంతో: హే భగవాన్, అక్షయ స్వరూపుడమైనటువంటి నీవు ఈ యొక్క భిక్షావృత్తిని ఎందుకు స్వీకరించావు అని ప్రశ్నించగా బ్రహ్మ శిరస్సును ఖండించినటువంటి వైనాన్ని గుర్తు చేశాడు భైరవుడు. దానికి విష్ణువు విస్మయాన్ని పొంది: హే పరంధామ, లోకక్షేమాన్ని కోరి నీవు ఆచరించినటువంటి కృత్యంలో నీకు పరాధీనత ఎక్కడ ఉన్నది? ఓ పాపరహిత, నీ యొక్క నామోచ్చరణ మాత్రం చేతనే పాపాలు అన్నీ కూడా పటాపంచలు అవుతూ ఉంటే నీకు పాపం ఎక్కడిది? భిక్షావృత్తికడు అయినటువంటి నీ యొక్క దీనవృత్తి కదా. అట్టి దైన్యానికి అధీనుడవైనటువంటి దేవరకు అదొక గొప్ప లీల. బ్రహ్మ హత్యాది సమస్త పాతకాలు భిక్షావృత్తితో పటాపంచలవుతాయి అని లోకులకు బోధించటమే నీ యొక్క చర్యలోని అంతరార్థం. లక్ష్మీనారాయణులమైనటువంటి మమ్మలను అనుగ్రహించడం కొరకే ఇలా వచ్చావు, కానీ ముల్లోకాధిపత్యం కలిగినటువంటి నీకు వాంఛితార్థం ఏముంటుంది అని స్తుతిస్తూ ఉప్పొంగిపోయి కన్నీరు కార్చాడు. అంతలో క్షీరసాగర రాజతన అయినటువంటి మనోరథవతి అనేటటువంటి స్వచ్ఛమైనటువంటి మణిని భైరవుని యొక్క భిక్షపాత్రలో వేసింది. దానిని గ్రహించి మరొక స్థానానికి కదిలాడు. భైరవుని వెంటాడుతూ ఉన్నటువంటి బ్రహ్మహత్యను పిలిచి ముక్కంటిని విడిచిపెట్టవలసిందిగా ప్రార్థించాడు హరి. ఈ నెపంతో వృషభధ్వజుణ్ణి చక్కగా సేవించుకొని పునరావృత్తి అయినటువంటి రహితమైనటువంటి మోక్షాన్ని పొందుతాను అని సమాధానం చెప్పి వెంట నడిచింది. అలా భైరవుడు కపాల వ్రతాన్ని ఆచరిస్తూ కాశీక్షేత్రంలో కాలు పెట్టగానే బ్రహ్మహత్య హాహాకారం చేస్తూ భూమిని చీల్చి పాతాళంలో ప్రవేశించింది. వెంటనే భైరవుని చేతిలోని బ్రహ్మ యొక్క కపాలం కింద పడింది. ఆ స్థానమే కపాలమోచనం అనేటటువంటి తీర్థం అయ్యింది. ఆ తరువాత బ్రహ్మహత్య తొలగినందుకు భైరవుడు పరమానందంతో తాండవం ఆడాడు. పరమేశ్వరుడు మార్గశీర్షమాస కృష్ణపక్ష అష్టమి నాడు భైరవ రూపంలో ఆవిర్భవించాడు. ఆ తిథి నాడు కాశీలో కపాలమోచన తీర్థంలో కానీ లేదంటే మరొక ఇతర స్థలముల యందు కానీ భైరవుణ్ణి పూజించి పితృదేవతలకు తర్పణాదులు ఇచ్చి జాగరణం చేసి భైరవ వ్రతాన్ని ఆచరిస్తే ఆ వ్యక్తి సకల పాపాల నుండి విముక్తుడవుతాడు. అలా మునులారా, శివుడు అనేక సందర్భాలలో అనేక అవతారాలను ధరించాడని చెప్పాను కదా. ఈ సృష్టి చాలా విచిత్రమైనది. భూచర, వనచర, జలచరాలలో వింత వింత ప్రాణులు అసంఖ్యాకంగా ఉండి తమ యొక్క మనుగడను సాగిస్తూ ఉంటాయి. పంచభూతాలలోనూ వేటికవే విడివిడిగా ప్రాణులు ఉంటాయి. భగవంతుడు సర్వవ్యాపి కదా. అలాంటప్పుడు ఆయన లేనటువంటి స్థలం ఎక్కడ ఉంటుంది? ప్రాణులన్నీ కూడా ఆయన స్వరూపాలే. అందుకే ఆయనకు బహురూపుడు అనేటటువంటి పేరు. ఆయన ధరించినటువంటి అవతారాలలో శరభావతారం ఒకటి. సింహాన్ని సైతం అవలీలగా చీల్చగలడు. ఆ కథ కూడా వినండి. శ్రీహరి నృసింహ అవతారాన్ని ధరించి హిరణ్యకశిపుని సంహరించిన తర్వాత కూడా నృసింహానికి ఆగ్రహం చల్లారలేదు. గీర్వాణులు భయకంపితులై ప్రహ్లాదుణ్ణి ఆయన సన్నిధికి పంపగా ఆ బాలుడు చేతులు జోడించి స్తుతిస్తూ నిర్భయంగా ఆయన యొక్క అంకపీఠాన్ని అధిరోహించాడు. హరి పరమానంద భరితుడై ఆ బాలుని దగ్గరకు తీసుకొని లాలించి ఆలింగనం చేసుకొని ఆశీర్వదించాడు. కానీ కోపం మాత్రం చల్లారలేదు. ఆయన క్రోధం రోమకోపాల నుండి నాలుకలు చాచి అగ్నిజ్వాలలై బహిర్గతమవుతూ ఉంది.
ప్రళయవేళ సప్త సముద్రాలను ఇంకింపచేసేటటువంటి కాలాగ్నిలా మండిపడుతూ ఉన్నాడు. శాంతింపచేసేటటువంటి ఉపాయాన్ని కానక గరళకంఠుని శరణు వేడి విషయాన్ని చెప్పి ఇలా ప్రార్థించారు దేవతలు. హే కాలకంఠరా, మాకెప్పుడు కూడా ఆపదలు సంభవించినా మాకు నీవే కదా దిక్కు. ఆనాడు సముద్ర మదన వేళ సముద్భూత హాలాహలాన్ని కందరంలో బంధించి 14 లోకాలను తమరే రక్షించారు. మరి ఈనాడు నృసింహుని యొక్క క్రోధ జ్వాలలచే పీడితులమై ఉన్నాము. దానిని చల్లార్చడానికి నీవే మాకు సమర్థుడవు. దేవతలకు అభయాన్నిచ్చి పంపించి మనసులో వీరభద్రుని స్మరించాడు నీలకంఠుడు. వెంటనే అతను భయంకరమైనటువంటి నృసింహ రూపాలను ధరించినటువంటి అసంఖ్యాక గణాలతో వచ్చి కర్తవ్యాన్ని ఆజ్ఞాపించండి అంటూ చేతులు కట్టుకొని నిల్చున్నాడు. అసంఖ్యాకమైనటువంటి గణాలతో వచ్చినటువంటి వీరభద్రుని చూసి చిరునవ్వు నవ్వి ఇలా ఆజ్ఞాపించాడు రుద్రుడు. ఓ వీరభద్ర, కాలం కాని కాలంలో లోకాలకు విలయం సంప్రాప్తించింది. దురాసదమైనటువంటి క్రోధాగ్నిచే జ్వలిస్తూ ఉన్నాడు నృసింహుడు. శమింపచేయటానికి చేసినటువంటి ప్రయత్నాలు ఫలించలేదు. తక్షణం వెళ్ళి అతనిని శాంతింపచేయి. ముందు సాంత్వన వచనాలతో నచ్చచెప్పు. శమించకపోతే నా యొక్క భయంకర రూపాన్ని ప్రదర్శించు. అతని యొక్క తేజస్సును అపహరించి నిర్వీర్యునిగా చెయ్యి. సూక్ష్మ తేజాన్ని నీ యొక్క సూక్ష్మ తేజం చేత, స్థూల తేజాన్ని స్థూల తేజం చేత ఉపశమింప చెయ్యి. నా ఆజ్ఞచే అతని తలను చర్మాన్ని తీసుకొనిరా. తరువాత వీరభద్రుడు తన గణాలతో నృసింహను చెంతకేగి పుత్రుని వలె లాలించి క్రోధాన్ని ఉపసంహరింపమని ఆయన కోరెను. ఆ తర్వాత గర్వితుడైనటువంటి నృసింహుడు మరింతగా క్రోధావేశుడయ్యాడు. మృగరూపాన్ని పొందినటువంటి హరి మృగభావాన్ని కూడా పొంది శివమాయచే స్వస్వరూపాన్ని మరచి మృత్యువుకు మృత్యువైనటువంటి నేను ఈ యొక్క సర్వాధిక తేజోరూపంతో సృష్టినంతటినీ కూడా క్షణంలో భస్మం చేసేస్తాను. ఈ లోక సంహారం కొరకు ప్రవర్తిల్లేవాడను నేనే అంటూ వీరభద్రుని మీదకు దూకబోయాడు. తక్షణం పూర్వరూపాన్ని ఉపసంహరించుకొని మహాఘోరము, ప్రత్యక్షమైనటువంటి మహాకారణము, శైవతేజ సముద్భవము, మృగపక్ష సమాహారము అయినటువంటి శరభావతారాన్ని ధరించాడు వీరభద్రుడు. తలభాగం పక్షి రూపంలోనూ, మిగిలినటువంటి భాగం 4 కాళ్ల కలిగినటువంటి మృగరూపంలోనూ ఉంది. ఆ రూపం చూడటానికి ఆ విధంగా ఉందన్నమాట. పక్షులకు రాజు ఖగరాజు అయినటువంటి గరుడు, మృగాలకు రాజు మృగరాజు అయినటువంటి సింహము, ఆ రెండిటి సమాహార రూపమే శరభావతారం. అతి తీక్షణమైనటువంటి కోరలు, చూపులతోనే దేన్నైనా సరే కాల్చివేయగలిగినటువంటి 3 నేత్రాలు, వజ్ర సదృశ్యమైనటువంటి గోళ్ళు, కంఠమందు నల్లని మచ్చ, శిరసున చంద్రవంక, అతని పాతం వంటి కంఠధ్వని, ఇట్టి మహోగ్రమైనటువంటి రూపంలో సాక్షాత్కరించి వెనుక 2 కాళ్లపై నిలిచి నృసింహుని చేతులతో బంధించి ముక్కుతో పొడిచాడు వీరభద్రుడు. వెంటనే శ్రీహరికి పూర్వస్మృతి కలిగి నృసింహ రూపాన్ని విడిచి స్వస్వరూపంతో నిలిచి రుద్రుడైనటువంటి వీరభద్రుణ్ణి అనేక విధాలా స్తుతించాడు. వీరభద్రుడు నృసింహ దేహాన్ని పట్టి తలను వేరు చేసి చర్మాన్ని ఒలిచి దానిని తీసుకొని కైలాసానికి వెళ్ళి శంకరదేవునికి సమర్పించి అనేక నమస్కారాలను చేశాడు. నాటి నుండి నృసింహ చర్మాన్ని ధరిస్తూ వస్తున్నాడు పరమేశ్వరుడు. నృసింహదేవుని యొక్క క్రోధాగ్నికి లోకాలు భస్మం కాకుండా రక్షించినటువంటి పరమేశ్వరుని యొక్క శరభావతార కథ పరమ పవిత్రమైనది. సూత మహర్షి మునులతో ఇంకా ఇలా చెబుతున్నాడు. మునులారా, తొలిగా శంకరుడు విశ్వానరుడు అనేటటువంటి శివభక్తునకు గృహపతి అనేటటువంటి పేరుతో కుమారునిగా జన్మించినటువంటి పరమ పవిత్రమైనటువంటి కథను చెబుతున్నాను, వినండి. పూర్వం సుందర నర్మదా నదీ తీరంలో నర్మపురంలో శాండిల్య గోత్రీకుడు, శుచిమంతుడు, బ్రహ్మతేజ సంపన్నుడు, విశేషించి త్రిపురాంతక భక్తుడైనటువంటి విశ్వానరుడు అనేటటువంటి ముని ఉండేవాడు. అతను బ్రహ్మచర్యాశ్రమంలో ఉండి ఆశ్రమ ధర్మాలను చక్కగా పాటిస్తూ వేద శాస్త్రాధ్యయనం చేసి యుక్త వయసు రాగానే గుణవతి, రూపవతి అయినటువంటి ఒక సోత్రీయుల ఇంటి కన్యను వివాహం చేసుకున్నాడు. ఆమె పేరు శుచిష్మతి. ఆ విశ్వానరుడు సహధర్మచారిణితో కూడి నిత్యాగ్నిహోత్రి అయి పంచయజ్ఞ పరాయణుడై దేవ, పిత్ర, అతిథి, సేవా లగ్నమనసుడై శివపూజా దురంధరుడై వైదికాచార సంపన్నుడై గృహస్థ జీవితాన్ని ఆనందంగా గడుపుతూ ఉన్నటువంటి వేళ ఒకరోజు అతని భార్య అయినటువంటి శుచిష్మతి భర్తను సమీపించి ఇలా తన యొక్క ఆంతర్యాన్ని వెల్లడించింది. నాదా, శంకరుడు మనకు ఎలాంటి కొరత లేకుండా అన్నిటినీ అనుగ్రహించాడు. పుత్రులు లేని వారికి గతులు లేవంటారు. శంకరుని వంటి పుత్రుణ్ణి అనుగ్రహించమని శంకరునే కోరండి. భార్య కోరిక దుర్లభమే అయినా దానిని శంకరాదేశంగా భావించి పరమ పవిత్రమైనటువంటి వారణాసి నగరాన్ని చేరుకున్నాడు విశ్వానరుడు.
చేరుకొని విశ్వేశ్వరుడు మొదలైనటువంటి సమస్తమైనటువంటి లింగాలను పూజించి మణికర్ణికాది కట్టాలలో అవగాహనం చేసి సమస్త కుండముల యందలి జలాలను గ్రోలి గణనాథునకు ప్రణమిల్లి గౌరీదేవికి వందనమాచరించి భైరవుణ్ణి పూజించి గణాధ్యక్షులను స్తుతించి ఆదికేశవుని సన్నుతించి లోలార్కాది సూర్యుడుకు నమస్కరించి యథాశాస్త్రీయంగా కాశీనగరాన్ని సేవించాడు. సేవించి అసంఖ్యాకమైనటువంటి సిద్ధపురుషులను ఆరాధించి సిద్ధిని పొందినటువంటి శ్రేష్టమైనటువంటి సిద్ధలింగ ఖ్యాతి కలిగినటువంటి వీరేశలింగం చెంత ఉపవిష్టుడై తపస్సును ప్రారంభించాడు. ఆ తరువాత ఒక నెల ఏకభుక్తాన్ని, 2వ నెల నక్తాన్ని, 3వ నెల అయాచిత ఆహారాన్ని, 4వ నెల ఉపవాసాన్ని, 5వ నెల పాలను, 6వ నెల ఫలాలను, కూరలను, 7వ నెల గుప్పెడు నువ్వులను, 8వ నెల నీరును, 9వ నెల పంచగవ్యాన్ని, అలా 10వ నెల చాంద్రాయనాన్ని, 11వ నెల దర్భాగ్ర జలాలను, 12వ నెల గాలిని మాత్రమే ఆహారంగా తీసుకొని త్రికాలముల యందు వీరేశలింగాన్ని భక్తి శ్రద్ధలతో సేవించాడు. 13వ నెలలో విశ్వానరుడు ప్రత్యూషంలో అంటే తెల్లవారుజామున లేచి గంగానదిలో స్నానం చేసి విశ్వేశ్వర దర్శనానికి వస్తూ ఉన్నటువంటి వేళ ఆ యొక్క కర్ణాంత విశాలమైనటువంటి నేత్రుడు, కెంపు వంటి పెదవులు కలవాడు, సుందరమైనటువంటి నల్లని జటలు కలవాడు, దిగంబరుడు, మందస్మిత సుందర వదనారవింద్రుడు, చితాభస్మాలంకృతుడు అయినటువంటి 8 సంవత్సరాల బాలుడు వేద సూక్తాలను వల్లవేస్తూ కనిపిస్తాడు. ఆ బాలుని చూడగానే విశ్వానరుడు మహదానంద భరితుడై శరీరం పులకాంకితం కాక చేతులు జోడించి నమస్కరించి 8 శ్లోకాలలో ఆ బాలుణ్ణి స్తుతిస్తాడనమాట. బ్రహ్మ సజాతీయ విజాతీయ స్వగత భేదములే లేనటువంటి పూర్ణ సత్యత్వము, ఈ యొక్క నానాత్వము అయినటువంటి సత్యం కాదు. రుద్రుడు ఒక్కడే కలడు, రెండవ తత్వం లేదు. కాబట్టి అద్వయుడవు మహేశుడవు అయినటువంటి నిన్ను శరణుజొచ్చుచున్నాను. హే శంభో, సర్వమును సృష్టించి లయము చేయవాడు నీవే. వివిధ రూపాలలో అఖండ సత్తారూపంలో ఉండేటటువంటి నీకు రూపమే లేదు. ప్రత్యాగాత్వ స్వరూపుడమైనటువంటి నీవు అద్వయుడైనటువంటి అనేకముగా కనిపిస్తూ ఉంటావే కానీ ఈశ్వరుడైనటువంటి నిన్ను ఇతరములను నేను శరణు పొందటలేదు కదా. త్రాడునందు పాము ముత్యము చిప్పయందు ఎలా ఉంటుందో ఓ పరమేశ్వర, నీవు పరమశాంత స్వరూపుడవు. సర్వము నీ నుండే ఉద్భవించినది. నీవే గౌరీపతివి. వృద్ధుడవు నీవే, సర్వము నీవే, యువకుడవు నీవే, బాలుడవు నీవే. నీచే వ్యాప్తము కానటువంటి తత్వం ఏది కలదు చెప్పండి. నేను మిమ్మల్ని నమస్కరించుచున్నాను. బ్రాహ్మణుని యొక్క స్తోత్రానికి బాలుడైనటువంటి శంకరుడు ప్రీతుడై ఏదైనా కానీ ఉత్తమమైనటువంటి వరాన్ని కోరుకోవాల్సిందని పలకగా, ప్రభు, సర్వజ్ఞుడమైనటువంటి నీకు తెలియనిది ఏముంటుంది? సర్వాంతర్యామివి, సర్వసాక్షివి అయినటువంటి నిన్ను నేను కోరుకోవాలా? యాచకుడు గడ్డి పరక కంటే కూడా తేలిక కదా. మోక్షాన్ని కూడా నేను యాచించను. నాకు అర్హమైనటువంటి దానిని నీవే అనుగ్రహించు అని ఊరుకున్నాడు. దానికి శంకరుడు మరింతగా సంతోషించి, ఓ విప్రోత్తమా, త్వరలో నేనే నీకు పుత్రుడనై జన్మించి గృహపతి నానేటటువంటి నామధేయంతో నేను వర్ధిల్లి దేవతలకు సైతం ప్రియుడను కాగలను. సంతానార్థులైనటువంటి దంపతులు ఈ యొక్క అభిలాషాష్టకాన్ని పఠిస్తే తప్పకుండా పుత్ర సంతానులవుతారు అని వరాన్ని ఇచ్చి అదృశ్యమయ్యాడు. శంకరానుగ్రహంతో సఫలీకృతమైనటువంటి మనోరథుడై ఇంటికి వచ్చి ఇల్లాలకి జరిగినటువంటి వృత్తాంతాన్ని చెప్పి తిరిగి శివార్చనలో మునిగిపోయాడు ఆ బ్రాహ్మణుడు. శంకర వరప్రభావంచే పూర్వజన్మ కర్మరూపమైనటువంటి అవరోధాలు అన్నీ తొలగి సుచిష్మతి గర్భవతి అయింది. పూర్ణమైనటువంటి గర్భ వికాసాన్ని, పుత్ర సంతానాన్ని కోరి సంస్కారాన్ని శాస్త్రోక్తంగా చక్కగా జరిపించారు. ఆ తరువాత సుఖప్రసవాన్ని కోరి 8వ మాసంలో సీమంతాన్ని చేశారు. నెలలు నిండగానే బృహస్పతి కేంద్రంలో ఉండగా శుభయోగంలో శుభలగ్నంలో తూర్పు దిక్కు పొలుపైనటువంటి పున్నమ చంద్రుని కనికట్లుగా బాలుని కన్నది సుచిష్మతి. పురుడు వెళ్ళగానే 11వ రోజున వైశ్వారణ తేజంలో వెలిగిపోతూ ఉన్నటువంటి ఆ బాలునికి గృహపతి అనేటటువంటి నామకరణం చేశారు. దేవతలందరూ కూడా ఆశీర్వదించారు. తండ్రి ఆ బాలకునికి 4వ మాసంలో ఇంటి గడప దాటుట అనేటటువంటి ఆచారాన్ని, 6వ మాసంలో అన్నప్రాసరణను, సంవత్సరం నిండిన తరువాత పుట్టు వెంట్రుకలను తీయుట అనేటటువంటి ఉత్సవాన్ని యథాశాస్త్రీయంగా జరిపించాడు. శ్రవణ నక్షత్రం నాడు చెవులు కుట్టించాడు. 7 సంవత్సరాలు నిండగానే ఉపనయన సంస్కారాన్ని యథావిధిగా నెరవేర్చాడు. ఆ బాలుడు 9 సంవత్సరాల వయసు వచ్చేసరికి షడంగాలతో కూడి చతుర్వేదాధ్యాయాన్ని కూడా పూర్తి చేసేశాడు. శిక్ష, వ్యాకరణము, ఛందస్సు, జ్యోతిష్యము, కల్పము, నిరుక్తము, ఈ 6 షడాంగాలు ఇలా ఉండగా ఒక రోజున నారద మహర్షి విశ్వానరుడి యొక్క పర్ణశాలకు వచ్చి ఆ బ్రహ్మచారి యొక్క సాముద్రిక లక్షణాలను పరిశీలించి, ఓ మహాత్మా, ఈ బాలుడు అల్పాయుషుడు,
12వ సంవత్సరం ఉన్నటువంటి వయసులో అగ్ని వలన గండం ఉంది. జాగ్రత్తగా కుమారుని రక్షించుకో అని చెప్పి భవిష్యత్తును చెప్పి వెళ్ళిపోయాడు. దేవర్షి పలికినటువంటి ఆ పలుకులకు పట్టరానటువంటి దుఃఖంతో రోదిస్తూ ఉన్నటువంటి ఆ తల్లిదండ్రులను ఓదారుస్తూ గృహపతి ఇలా అన్నాడు. ఓ జననీ జనకులారా, మీరు శోకాన్ని విడిచిపెట్టండి. నా జన్మ కారణం నాకు తెలుసు. నన్ను కాలుడు కూడా ఏమీ చేయలేడు. శాశ్వతుడు, నిత్యుడు, విభువు అయినటువంటి శంకరుని ఆరాధించి నేను జనన మరణాలను జయిస్తాను. ఇలా ప్రతిజ్ఞాపూర్వకంగా పలికి తల్లిదండ్రులకు సంతోషాన్ని కలిగించి వారికి ప్రదక్షిణ నమస్కారాదులు చేసి వారి అనుమతితో కాశీ నగరాన్ని చేరుకున్నాడు. చేరుకొని ముందుగా మణికర్ణికా ఘట్టంలో స్నానమాచరించి విశ్వేశ్వరుని సేవించి అనుకూల ప్రదేశంలో ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకుని తనకు ఎదురుగా లింగాన్ని స్థాపించి తపశ్చర్యకు ఉపక్రమించాడు. అంతరంగ పూజా విధానం చేత అన్ని వేళలా శంకరుణ్ణి అర్చించాడు. మునులారా, దాని క్రమం ఎట్టిదంటే ముందుగా అంతరంగంలో శివధర్మాన్ని దృఢంగా నిలుపుకోవాలి. అదే మూలకందం. జ్ఞానమే దాని యొక్క నాళం. అష్టైశ్వర్యములే దాని యొక్క దళములు. పరమాత్మ యొక్క స్వరూపం అలాంటిది. మరి లోపల వెలుపల ఒక్క విధంగానే ప్రకాశిస్తూ ఉంటాడు ఎప్పుడూ కూడా ఆయన. అట్టి ఈశ్వరుణ్ణి భావించి సర్వ జగత్తుకు ఆధారమైనటువంటి వాడు ఆయన ఒక్కడే అనేటటువంటి నిశ్చయం ఆసనం. శంకరుడు పరిపూర్ణుడు అనేటటువంటి బుద్ధి ఆవాహనం. జగత్తంతా ఆయన యొక్క విభూది అనేటటువంటి పాద్యం. సుఖాలను ఇచ్చేవాడు శంకరుడు అనేటటువంటి జ్ఞానం అర్ఘ్యం. శంకరుడు పరమ పవిత్రమైనటువంటి స్వరూపుడు అని ఎరుక ఆచమనం. నిత్య నిర్మలుడు శంకరుడు అనేటటువంటి బోధ స్నానం. జగత్తంతా కూడా ఆయన అతిక్రమించి ఉన్నాడు అనేటటువంటి శుద్ధ విద్య వస్త్రం. ఆయన త్రిగుణాతీతుడు అనేటటువంటి జ్ఞానం యజ్ఞోపవీతం. చైతన్యమే ఆయన యొక్క స్వరూపం అనేటటువంటి తలపోత ఆభరణం. శంకరుడు చిత్ స్వరూపుడు అనేటటువంటి బుద్ధి గంధం. కారుణ్యం అక్షతలు. ప్రణవ పంచాక్షరాలు ఆయనకు పుష్పాలు. విషయ సుఖాలకు దూరంగా ఉండడం ధూపం. ఈ యొక్క జగత్తును వృత్తిగా చేసుకొని పరమాత్మ వెలిగిపోతున్నాడు అనేటటువంటి దృష్టిని కలిగి ఉండడం దీపం. నిత్య తృప్తుడై ఉండడమే నైవేద్యం. త్రిగుణాతీతుడుగా ఉండి అరిషడ్వర్గాలకు లోను కాకుండా ఉండడమే తాంబూలం. నేను శివుడను అనేటటువంటి భావనయే ప్రదక్షిణం. సమస్త తత్వములను అతిక్రమించి ఉండడం నమస్కారం. శివుని యందు ఐక్య భావన విసర్జనం. ఈ విధమైనటువంటి ఉపచారాలచే శంకరుణ్ణి పూజించటమే అంతఃపూజ. ఈ విధంగా గృహపతి ప్రతిదినము మానస పూజ చేస్తూ నియతాహారుడై సంవత్సర కాలం తపస్సు చేయగా ఆ తరువాత ఇంద్రుడు ప్రత్యక్షమై వాంఛితాన్ని తెలపవలసిందని కోరగా, నేను శంకర భక్తుడను, ఆయన నుండి మాత్రమే వరాన్ని స్వీకరిస్తాను, అన్యులతో నాకు పనిలేదు, వచ్చిన దారినే మరలిపో అని మృదువుగా తిరస్కరించాడు. దానికి ఇంద్రుడు కోపించి దంబోలిని చులిపించి బాలుణ్ణి భయపెట్టాడు. మెరుపులు సృష్టించినటువంటి వజ్రాయుధ కాంతులకు నారదుల వారు చెప్పినటువంటి వైద్యుతాగ్నిగండం ఇదే కాబోలు అని అనుకొని ఆ బాలుడు భయకంపితుడై మూర్ఛపోయాడు. వెంటనే పరమేశ్వరుడు ప్రత్యక్షమై మూర్ఛాగతుడైనటువంటి ఆ బాలుణ్ణి లెమ్ము లెమ్ము, నీకు మంగళం కాక అని ఆశీర్వదిస్తూ తన యొక్క అమృత హస్తాలతో సృశించాడు. నిద్రలేచిన వాని వలె లేచి ఆ బాలుడు ఎదురుగా ఉన్నటువంటి శంకరుణ్ణి దర్శించి ఆనందాశ్రవులు చెక్కిళ్లపై జార చేతులు జోడించి బొమ్మలా నిలబడిపోయాడు. ఆ బాలుని చూసి కరుణామూర్తి అయినటువంటి పరమేశ్వరుడు చిరునవ్వుతో ఇలా అన్నాడు. ఓ బాలక, గృహపతి, దేవర్షి అయినటువంటి నారదుని మాట అసత్యం కాకూడదు. ఆ కారణంగా నేనే ఇంద్రుని పంపించాను. ఇదంతా కూడా నా మాయ. నీ మనోగతం నాకు తెలుసు. నీ వాంఛితం నెరవేరుతుంది. నీవు అగ్ని పదవిని పొంది యమునికి ఇంద్రునకు మధ్యలో దిక్పాలక స్థానాన్ని అధిష్ఠించి దేవతలకు నరులకు కూడా వరములను ఇవ్వగలవు. నీవు సృష్టి అంతా వ్యాపించి ఉంటావు. నిన్ను ఆరాధించిన వారు ఎవరైనా సరే నీతో సమానమైనటువంటి తేజస్సును పొందుతారు. అనాథ శవానికి అగ్ని సంస్కారం చేస్తే అతను శాశ్వతమైనటువంటి పుణ్యలోకాలను పొందుతాడు. దేవతలు నీ ద్వారానే ఆహారాన్ని పొందుతారు. మోక్షమునిచ్చేటటువంటి పరదైవము, గురువు, తీర్థము అన్నీ నీవే. అపవిత్రత వస్తువులన్నీ కూడా నీ యొక్క సంస్కారంచే పవిత్రులవుతాయి. అందువలన నీకు లోకంలో పావకుడు అనేటటువంటి పేరుతో నీవు విఖ్యాత పొందుతావు. నీవు అందరి యందు అంతర్యామి స్వరూపంలో ఉంటూ తిన్న ఆహారాన్ని జఠరాగ్ని రూపంలో వచనం చేస్తూ ప్రాణులకు శక్తిని ఇస్తావు. కానీ స్త్రీల ఉదరంలో ఉన్నటువంటి శిశువులను నీవేమీ చేయలేవు. శిశువులందరూ కూడా శివస్వరూపురాలు. ఆ యొక్క మాంసపిండాలను తక్కినటువంటి మాంసాలను నీవు జీర్ణం చేయగలవు. నా తేజస్సు, నా యొక్క దాహక శక్తి నీవే. ముల్లోకాలకు ప్రభువైనటువంటి నా మూడవ కంటి తేజస్సుకు ప్రత్యక్ష స్వరూపానివి నీవే. నీవు భక్షించినటువంటి వాటిని మాత్రమే దేవతలు భక్షిస్తారు. ఇలా ఆ అగ్నికి వరాలిచ్చి అంతర్హితుడయ్యాడు పరమేశ్వరుడు. శివుని యొక్క లలాటాగ్ని నుండి భూమి మీద అవతరించినటువంటి ఈ యొక్క అగ్ని సాక్షాత్కారకత పరమ పవిత్రమైనది.
కాబట్టి ముల్లారా, శివపురాణంలోని పరమ పవిత్రమైనటువంటి రుద్రుని యొక్క అనేక రూపాల గురించి విన్నారు కదా అని సూత మహర్షి శౌనకాది మునులకు ఈ విధంగా వివరించను. సర్వం శ్రీ లలితార్పణమస్తు. స్వస్తి.